ఇక్కడ చేసిన వీళ్ళు ఆ రోజు కూడా నా చేత బిఫోరే బలవంతంగా చెక్కులు రాయించుకొని మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి పంపించి విజయవాడ వాళ్ళ ఇంటికి పంపించి తన మెడలో ఉన్న నగలతో సహా పుస్తెల తాడుతో సహా కలెక్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఫొటోస్ ఉన్నాయి, కలెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నిన్న కూడా నమస్తే వీధిని స్వాగతం, లక్ష్యం సభలు చేస్తాం. మరి ఈ యొక్క 28 సెంచర్లో చాలామంది కూడా వివిధ రకాల వ్యాపారాలు పెట్టడం, అందులో మరి చాలా వరకు వెంచర్లు చేయడం, మరి ప్రజల కస్టమర్లకు దగ్గరికి తీసుకెళ్ళటం, మరి వివిధ రకాలు జరుగుతున్న సందర్భంలో 2008లోనే మరి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించినటువంటి కనకమార్లపూడి సురేంద్రబాబు గారు ప్రస్తుతమడుతున్నారు. 2013లో మరి జరిగినటువంటి విషయాలు అన్నింటినీ కూడా మరి క్లుప్తంగా వివరిస్తూ వారిని మరి ఎందుకు ఆ 20 మంది ఇంకా కూడా వేధిస్తున్నారు, మరి వాళ్ళకు ఎందుకు కావాలి ఆ యొక్క డిమాండ్ అనే విషయాలు వారితో తెరిచిద్దాం. నమస్తే అండి బాబు గారు. నమస్తే అండి. మొత్తం మీద చూస్తే మీ యొక్క తెలిసిన తర్వాత 2013లో మరి మళ్ళీ వైరల్ చేసిన సందర్భం ఇది. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ యొక్క వ్యాపార లావాదేవీ? థ్యాంక్ యూ అండి. ముందుగా మీ 3 ఛానల్ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే మా బాధ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కానీ, మా కస్టమర్స్కి మేమన్నా చెప్పుకోవడానికి కానీ, ఒక వ్యక్తి ఒకసారి దెబ్బతిన్న తర్వాత అతని విక్టిమ్గానే చూస్తూ చెప్పే ప్రతి మాట ఇక మనిషి సమాజంలో బతకడానికి కూడా అవకాశం లేనంత ప్రకృతి విధంగా సమాజంలో కొంతమంది ఎమ్మటపడుతుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మా బాధను చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు మమ్మల్ని ఆదరించారు. ముందుగా మా బాధని, మా ఘోషని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ముందుగా మీ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేంద్రబాబు, కనమలపూడి సురేంద్రబాబు, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నేను బేసికల్గా బర్త్ నేటివ్ ప్లేస్ పొన్నూరు. మేము బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ 2000 సంవత్సరం నుంచి కూడా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ 2008వ సంవత్సరంలో సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫర్మ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి వైజాగ్లో నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఒక వ్యవస్థను స్టార్ట్ చేశాము. సో నెంబర్ ఆఫ్ వెంచర్స్ తీసుకుంటూ, కస్టమర్ సర్వీస్ చేసుకుంటూ, ఇన్సూరెన్స్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ 5 సంవత్సరాలు పర్ఫెక్ట్ సర్వీస్ చేస్తూ కస్టమర్స్ 26,000 మంది కస్టమర్స్ జెన్యూన్ సర్వీస్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత విపత్తుల వలన, మార్కెట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ కాంపిటీషన్ వల్ల కానీ, మార్కెట్ సర్క్యులేషన్ చేయలేకపోవడం వల్ల కానీ, కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉండి కూడా 247 ఎకరాల ఫిక్స్డ్ ఎసెట్ ఉండి అప్పటికి 14 ఆఫీసులు, టోటలీ 19,014 కస్టమర్స్ యొక్క బలం ఉండి కూడా సర్క్యులేషన్ కొంచెం మేము వ్యవస్థలో కస్టమర్స్కి బెనిఫిట్ కల్పిస్తా అని చెప్పాము. ఆ ల్యాండ్స్ పర్ఫెక్ట్లీ ల్యాండ్ సప్లై చేయలేక అనుకోని పరిస్థితుల్లో సరెండర్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఎలాంటి దురుద్దేశం ఉంటే ఈ 247 ఎకరాలు మిస్యూజ్ చేయడం కానీ, ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ, తాకట్టు పెట్టడం కానీ ఎలాంటిది చేయకుండా నా కస్టమర్స్ ఆస్తి నా కస్టమర్స్ చెందాలి అని ఈ మొత్తాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి నేనేదో ఐపీ పెట్టడం అలాంటి అడ్వైజులు ఎవరు ఇచ్చినా సరే నేను అవి తీసుకోకుండా ఇది నా కస్టమర్స్ ఆస్తి, నా కస్టమర్స్ చెందాలి, ఇది ఎవరు అన్యాక్రాంతం కాకూడదు. ఆ టైంలో నా చేత బలవంతంగా ఎంటీ పేపర్స్ మీద సంతకాలు పెట్టుకోవాలని కానీ, చెక్కుల మీద, నోట్ల మీద సంతకాలు తీసుకోవాలి, ప్రాపర్టీకి అటాచ్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి కొన్ని వందల మంది ప్రయత్నించారు. ఎక్కడ వీళ్ళ కోరికలు నేను తీరిస్తే నన్ను నమ్ముకున్న కొన్ని వేల మంది యొక్క అసెట్ అన్యాయం అయిపోతుందనే మోటోతో ఈ ప్రాపర్టీ నేను తీసుకొని నేను సరెండర్ అయిపోయి ఆ రోజు 4th టౌన్ ఏసీపీ వెంకటరావు గారి సారథ్యంలో సరెండర్ అయ్యాను. ఆ ప్రాపర్టీని కూడా ముందు కోర్టు వారికి, హైకోర్టు వారికి విన్నపించి ఇది నా లిస్టు, ఇది నా కస్టమర్స్ డేటా, నేను ఇంతమందికి న్యాయం చేయాలి అని సబ్మిట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశామండి. ఆ తర్వాత మేము లోపల ఉన్నప్పుడే సిఐడి వాళ్ళకి కేసుని సిఐడి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిఐడి వారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి కంపెనీ యొక్క టోటల్ ప్రాపర్టీ 247 ఎకరాలు, జియో నెంబర్ 70, జియో నెంబర్ 52, జియో నెంబర్ 58, జియో నెంబర్ 70, జియో నెంబర్ 158, 176, 170 13 జీవోల రూపంలో కంపెనీకి ఆస్తి మొత్తాన్ని కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఈ అటాచ్మెంట్లో కూడా హైకోర్టు వారికి సిఐడి వారు ఇచ్చిన ప్రొడ్యూస్లో పర్ఫెక్ట్లీ ఈ ఆస్తిలో ఒక్కటి కూడా మిస్యూజ్ లేదు, ఎక్కడ అటాచ్మెంట్ లేదు, ఎక్కడ ఇల్లీగల్ ప్రాపర్టీ లేదు, లిటిగేషన్ లేని ప్రాపర్టీ, పర్ఫెక్ట్లీ 247 ఎకర్స్, మ్యాక్సిమం 157 crores ఎసెట్ వాల్యూ ఉంటుంది. ఇప్పటికి లైబిలిటీ 52 కోట్ల ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి హైకోర్టు వరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికి మేము మళ్ళీ మా కస్టమర్స్ మొత్తం ఇంకా ఉన్నారు అని 126 కోట్ల లైబిలిటీ ఉందని చెప్పి మేము డిక్లేర్ చేసి చెప్పాము. అది కూడా గౌరవం లేని సిఐడి వారు కూడా మొత్తం ప్రతి కస్టమర్ని చూసి 126 crores లైబిలిటీ ఉందని డిక్లేర్ చేశారు. కానీ అప్పటికే ఎసెట్ వాల్యూ 200 కోట్ల పైన ఉంది. అప్పటికి మేమేం చేశామంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఏది ఇచ్చేసాము, సిఐడి వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, సో కాబట్టి వాళ్లే అమ్మిస్తారని కాకుండా మన ప్రయత్నం మనం చేద్దాము అని నేను మళ్ళీ హైకోర్టు వారిని ఆశ్రయించి మా ప్రాపర్టీ మా కస్టమర్స్దే, దయచేసి మా ప్రాపర్టీ మాకు రిలీజ్ చేయండి అని చెప్పి చల్లా కోదండరామ్ గారి డైరెక్షన్లో, అడ్వకేట్ గారి డైరెక్షన్లో సబ్మిట్ చేయడం జరిగిందండి. సో చల్లా కోదండరామ్ గారు మీ కస్టమర్స్ మొత్తం మీకు ఫేవర్గా ఉండటానికి ఎవిడెన్స్ ఏంటంటే
వారే నవంబర్ 2016లో డైరెక్ట్లీ హైకోర్టు నుంచి ఒక కమిటీని అపాయింట్ చేసి 6 మెంబర్స్ 6 చైర్పర్సన్స్ని వైజాగ్ నుంచి హైకోర్టు డైరెక్షన్లో 19,000 కస్టమర్స్ వచ్చి ఓటింగ్ వేసి మీ యొక్క ఒపీనియన్ తెలియచేయాలని చెప్పేసి హైకోర్టు చైర్పర్సన్స్ పంపించడం జరిగింది. ఆ హైకోర్టు చైర్పర్సన్స్ డైరెక్షన్లోనే టోటల్ 10,000 మంది ఓటింగ్ అటెండ్ అయ్యారు. దాంట్లో 9,981 ఓట్స్ కంపెనీకి ఫేవర్గా వచ్చినాయి. సో మేనేజ్మెంట్ ద్వారానే మేము ప్రాపర్టీ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని సబ్మిట్ చేసుకుని మళ్ళీ అప్పటికేమైందంటే హైకోర్టులో ఫైలింగ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, టోటల్ కంపెనీ కేసెస్ అన్ని కూడా వాటికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆ కంపెనీ కోర్టు వారు అడిగిన ప్రకారం ఆర్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనురాధ గారి డైరెక్షన్లో తీసుకొచ్చాము. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి వాళ్ళకి అబ్జెక్షన్ లేకుండా ఇచ్చారు. కస్టమర్స్ నుంచి ఒపీనియన్ ఎలాంటి అబ్జెక్షన్ లేనప్పుడు ఈ ప్రాపర్టీ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ప్రకారం అప్రూవ్ చేద్దాం ట్రై చేశామండి. అప్పటికి ఎన్సీఎల్టీ ద్వారా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా మ్యాక్సిమం ఈ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అప్రూవ్ చేయడానికి అన్ని విధాలు అనుకూలం ఉందని చెప్పేసి ప్రొలాంగ్ చేసింది. కొంచెం టైం జరిగింది, ఈ ఆర్డర్ వచ్చే టైం జరిగింది. ఇక్కడ మళ్ళా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇక మళ్ళీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, అన్నసరి లేట్ అయిపోతుంది, ప్రొలాంగ్ అవుతున్న ఉద్దేశంతో నేను డైరెక్ట్లీ హైకోర్టు సిఐడి వారికి నో అబ్జెక్షన్ ఇచ్చేశాను. ఈ ప్రాపర్టీ మీరు అమ్మేసి నా కస్టమర్స్కి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి వైజాగ్ ఎంఎస్జే కోర్టులో, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో నా ప్రాపర్టీని కస్టమర్స్కి మీరే అమ్మేసి ఇవ్వండి, సో నో ప్రాబ్లం ఇచ్చినప్పుడు సిఐడి వారు కూడా మీ కస్టమర్కి ఎటువంటి అన్యాయం జరగదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయికి ₹2 ఆస్తి ఈరోజు మినిమం వాల్యూ ₹2 ఉంది కాబట్టి ప్రతి కస్టమర్కి పూర్తి న్యాయం చేకూరుతుంది, మీరు హ్యాపీగా మంచి పని చేశారు, ఈరోజు వరకు ఆస్తి కాపాడి అనే ప్రాపర్టీని ఎంఎస్జే కోర్టు వారు ఆక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. దాని ప్రకారం ఈరోజు సిఐడి ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జరిపోతు శ్రీనివాస్ గారు టోటల్ ఒక కమిటీని అపాయింట్ చేయడం, అడిషనల్ డీజీ గారి డైరెక్షన్లో టోటల్ 11 మంది ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా ఆక్షన్ ప్రొసీడింగ్స్ కూడా కంపెనీ ఎస్ఐటీ వెళ్ళిపోతూ ఉంది. అంటే కస్టమర్స్కి పబ్లిక్కి పేమెంట్ చేయడానికి సిఐడి వారి డైరెక్షన్లో మొత్తం సిఐడి వారి కంట్రోల్ ఉంది. ఈరోజు ఆస్తి మొత్తం వారి కంట్రోల్లో ఉంది. వారు అమ్మి ఇవ్వడానికి సిద్ధంగా ఆక్షన్ ప్రొసీడింగ్స్ కూడా చేసేస్తున్నారు. దీంట్లో ₹1 కూడా నాకు పవర్ లేదు, 1 సెంటు భూమి మీద కూడా నాకు హక్కు లేదు. ప్లస్ నేను ఏమి చేసి ఇవ్వడానికి వాటిని చేసి ఇవ్వడానికి టోటల్ రైట్స్ ఇచ్చేసాను. ఇలా జరుగుతున్నప్పుడు టోటల్ సిఐడి వారు అమ్మి పబ్లిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డైరెక్షన్లో సో ఇంతకాలం బతుకుతూ నేను సర్వైవ్ కావాలి కాబట్టి నేనేదో బతుకుతెరు కోసం వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఆంధ్రాలో శ్రీ హౌసింగ్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఈ సంఘం వారు గొడవ చేయటం, వీళ్ళకు సంఘం ఫామ్ అయిపోయి సో డాక్టర్ మహేష్, హరి, రమణారావు, దామోదర్ ఇంకా అంటే పదజాలం తెలుగులో మాట్లాడటానికి కూడా అవకాశం లేనంతగా వాళ్ళకి అడ్డమైన రీతిలో ఒక సిస్టము, ఒక ప్రాసెస్ లేకుండా నీ పరువు తీస్తాం, నిన్ను గ్రూపుల్లో హల్చల్ చేస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు కూడా ఒకసారి వారు మొత్తం విజయవాడ ఆఫీస్కి వచ్చేసి మొత్తం 2 బస్సులు వచ్చి గొడవ చేస్తామంటే కూడా అప్పుడు పడమట సిఏ గారికి ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి పడమట సిఏ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, మీరేమనుంటే కోర్టులో తేల్చుకోండి అని మహేష్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత కరోనా ఎఫెక్టు ఆ టైంలో సంక్షోభం ముందు కూడా ఈ 10 మంది వచ్చి నేను హైదరాబాద్లో ఒంటరిగా ఉంటే ఒక వ్యక్తిగా ఉంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోయి సైతం టార్చర్ పెట్టారు. నిజంగా నేను సరే నా వల్ల తప్పు జరిగింది, కొంత పశ్చాత్తాపంలో దేవుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడు అని చెప్పేసి నేను ఎవరి మీద కంప్లైంట్ చేయటం కానీ ఎవరి మీద కక్ష తీసుకునే సాధింపు చర్యలు కానీ చేయలేదు. ఎక్కడ చేసినా వీళ్ళు ఆ రోజు కూడా నా చేత బిఫోరే బలవంతంగా చెక్కులు రాయించుకొని మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి పంపించి విజయవాడ వాళ్ళ ఇంటికి పంపించి తన మెడలో ఉన్న నగలతో సహా పుస్తెల తాడుతో సహా కలెక్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఫొటోస్ ఉన్నాయి, కలెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నిన్నగాక మొన్న కూడా మాకు ₹5 కోట్ల చెల్లిస్తే నిన్ను వదిలేస్తాము, లేకపోతే కనుక నీ పరువు తీస్తాము అని చెప్పేసి విత్ మెసేజ్ కూడా మహేష్ పంపించిన మెసేజ్ ఉంది. ₹126 కోట్ల జనాలకి 19,014 మంది ఇవ్వాల్సి ఉంటే ₹5 కోట్ల ఇతనికి సొంతం కోసమా? అంటే నువ్వు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా సరే వాళ్ళ బ్లాక్మెయిలింగ్ ఎలా ఉంటుందంటే అండి, సో నీకు నిన్నే టార్గెట్, నిన్ను బతకనివ్వము, నువ్వు ఉంటే నీ ఆస్తి కోసం ఏదైనా సరే మేమే షేర్ చేసుకోగలుగుతాం కాబట్టి ఈరోజు ఆస్తి విలువలు పెరిగినాయి కాబట్టి వీళ్ళ అపోహ ఏ ఉద్దేశంతో మరి ఏ దురుద్దేశంతో చేస్తున్నారు కానీ ప్రతి చోట కక్ష సాధింపు చర్య. అక్కడ సమాజంలో ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ నీకు ఆస్తి సిఐడి వారి ఆధ్వర్యంలో ఉంది, వాళ్ళు అమ్మివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎక్కడ కూడా మేము నిన్న సిఐడి ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జరిపోతు శ్రీనివాస గారితో కూడా మాట్లాడితే, సో నువ్వు ప్రాపర్టీ ఇచ్చేసిన తర్వాత నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తను కూడా తన వాయిస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంత జరిగినా సరే వీళ్ళు ఒకటే మోటో, నువ్వు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే నేను వదిలేస్తాం, కోర్టు నుంచి ఎప్పుడు వచ్చిన తర్వాత సంగతి, నువ్వు ఎక్కడో చోట బతుకుతున్నావు. సో అని చెప్పేసి రీసెంట్ ఇప్పుడు ఏదైతే నేను హైదరాబాద్ ఒక వ్యవస్థలో ఒక సపోర్ట్ తీసుకుని సర్వైవ్ కావాలి కాబట్టి నాకు తెలిసిన బిజినెస్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఒక కంపెనీని ప్రమోట్ చేసుకుంటూ నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకున్న హోదాను రిక్వెస్ట్ చేసి తీసుకొని, సో ఆ హోదాలో నేను బతుకు తెరుగు కోసం ఒక కంపెనీలో సర్వైవ్ అవుతుంటే మళ్ళీ ఆ కంపెనీ మీద బురదజల్లే విధంగా ఇష్టం వచ్చిన రీతిలో పదజాలంతో ఒక వ్యక్తి ఒక మనిషికి కడుపుగా ఏ వ్యక్తి కూడా మాట్లాడలేని తీరులో వాట్సాప్ గ్రూపులో పదజాలాలు, ఫ్యామిలీని సైతం కామెంట్ చేసే స్టేజ్. మీరు నన్ను కలెక్ట్ చేశారంటే, నన్ను మాట్లాడారంటే నేను బాధ్యున్నాను కాబట్టి అర్థం ఉంది. అంతేగాని పిల్లల్ని భార్యల్ని ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్ చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటివరకు నేను చర్య తీసుకోకుండా రిక్వెస్ట్ చేసుకుంటూ సింపతితో ఉంటుంటే నీ డబ్బు కోసం, మీ డబ్బు ధనదాహం కోసం మీకున్న 20 మంది 30 మంది మీరు బతుకు తెరువు కోసం ఒక వ్యవస్థ వల్ల నడుస్తున్న కంపెనీని నాశనం చేయడానికి కూడా సిద్ధపడిపోయి, ఇక్కడ ఎలాంటి తప్పు లేకపోయినా ఆ కంపెనీని బ్లేమ్ చేస్తూ ఆ వ్యవస్థను నాశనం చేసి నా బతుకు తెరువు కోసం కొన్ని వేల మంది జీవితాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధమైపోయి మీరు నన్ను, నా కంపెనీని, నా ఫ్యామిలీని బ్లేమ్ చేస్తున్నారంటే ఎలాంటి రాక్షసులుగా మిమ్మల్ని చూడాలి, ఎలాంటి వ్యక్తులుగా వాళ్ళని చూడాలి. అంటే చదువుకొని ఒక సంఘం అనే అసోసియేషన్ అనే గ్రూపు ఒక తొడుగేసుకొని దాని ముసుగులో పబ్లిక్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడమే మోటోగా, ఇలా బ్లాక్మెయిల్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేయడమే మోటోగా పెట్టుకొని నువ్వు ఎన్ని డబ్బులు అడిగారో, ఎన్నెన్ని డబ్బులు నన్ను బ్లాక్మెయిల్ చేశారో, ఎన్ని అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కోరిక తీర్చలేదని చెప్పేసి కామెంట్ చేసేసి, సో నేను ఎమ్మడపడతాము, మేము వచ్చి నాశనం చేసేస్తాము, ఇంతకంటే ఏం చేస్తున్నారు? మనిషిని ఫైనాన్షియల్గా దెబ్బతీసేసి ఒంటి మీద బంగారంతో సహా తీసుకెళ్ళిపోయి వలుచుకున్నారు. సో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అది కాకుండా ఈరోజు ఎక్కడ బతుకుతుంటే అక్కడ పరువు తీయడం కోసం నా పరువును తీస్తున్నారు. ఇంకా బతుకునివ్వరా చెప్పండి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, 19,000 మంది కస్టమర్స్ కూడా నేను చెప్పేది, ఈరోజు ఏదైతే సిమ్స్ ప్రాపర్టీ మొత్తం సిఐడి వారి వద్దలో మీరు పెట్టిన ప్రతి రూపాయికి 3 రెట్ల ఆస్తి అక్కడ ఉంది. ప్రైవేట్ వాల్యుయేషన్ చూసుకుంటే ఈరోజు 500 కోట్ల పైన ఉంది. ప్రతి పైసా కస్టమర్గా చెందుతుందని చెప్పేసి నేను వివరంగా మీకు సబ్మిట్ చేశాను. సో దీంట్లో ఎవరో స్వార్థం కోసం, ఎవరి ప్రలోభం కోసమో, వాళ్ళ సొంత డబ్బులు లాక్కోవడం కోసమో, వాళ్ళ స్వయం ప్రతిఫలం కోసం మిమ్మల్ని అందరినీ అడ్డం పెట్టుకొని మిమ్మల్ని రెచ్చగొడుతూ దాని వెనుక కక్ష సాధింపు చర్యలు తప్పితే వేరేం కాదు. ఒకసారి వాళ్ళు పంపించిన వాయిస్ మెసేజ్లు కూడా మీకు చూపిస్తాను. ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి రికార్డు కూడా మీరు వినొచ్చండి. హలో చెప్పండి. హలో హలో మహేష్ చెప్పండి. మీకు పంపించాను చూడండి స్క్రీన్ షాట్. ఓకే, నో ప్రాబ్లం, నేను పంపిస్తానండి. ఓకే, నాకు గూగుల్ పే చేసేయండి. సరే సరే, అయితే నా నెంబర్ తీసుకొని 984 ఇదే నెంబర్కి ఎంతసేపు చేస్తారు? ఒక 1 అవర్. ఓకే, అయితే ఆ టైం తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, నేను ముందే ఉన్నా, నేను అయితే వెళ్ళిపోతున్నాను కదా, మా రిటర్న్ ఉంది కదా. ప్రాబ్లం లేదు, బట్ అయినా కూడా రైట్. ఓకే, ఇలా కొన్ని వందల మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు మీరు డబ్బులు అడిగినాయి కానీ, డబ్బులు తీసుకునే కానీ, సో ఏదో నాకున్న అవకాశాన్ని బట్టి నేను కొద్ది గొప్ప చేసిన, మీరు అడిగే కోట్ల రూపాయలు నేను సంపాదించేసి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి జరిగేది? ఒక చోట మేము పనిచేసేవాళ్ళం, ఉన్న వ్యవస్థని నాశనం చేస్తున్నారు, నన్ను బతకనివ్వట్లేదు, ఎమ్మటి పడి చంపుదామని చెప్పేసి బెదిరింపించారు. నా చేత సూసైడ్ నోట్ రాయించుకొని కూడా ఈరోజు వాళ్ళ జేబులో ఉంది. అంటే రేపొద్దున ఎలా రాయించారంటే, నేను చనిపోయినా సరే వీళ్ళ వలన వీళ్ళే కారకులు, నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసి నన్ను ఇష్టం వచ్చిన బాధాకరం చేశారు. అప్పుడు 2 టౌన్ సిఐ గారు కూడా, ఎస్ఐ గారు కూడా వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు. అప్పుడు నిజంగా కూడా కంప్లైంట్ చేయమన్నా కూడా, సార్ వద్దులే సార్, నేను బయటకు వచ్చేసాను, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను చాలని చెప్పేసి వచ్చేసాను నేను. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎన్ని చేసినా మెత్తగా ఊరుకుంటున్న సమాజంలో ఇక ఎంత ఒదిగితే అంత ఒత్తుదామని చెప్పేసి నా పని నేను చేసుకుంటూ, నేనేదో ఖాళీగా కూర్చుకుంటూ గవర్నమెంట్ తిట్టుకుంటాను, ప్రజలను తిట్టుకుంటున్నా కాకుండా, నాకు దేవుడిచ్చిన టాలెంట్తో నేను పని చేసుకుంటుంటే నన్ను ఎక్కడ బతకనీయకుండా వాళ్ళ స్వార్థమే రాక్షసంలాగా రక్తం తాగే విధంగా నన్ను పీల్చుకుంటూ ఫైనాన్షియల్లీ, మెంటల్లీ నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసే రేపొద్దున ఎలాంటి విపత్తు జరిగినా దానికి పూర్తి కారకులు ఈ 15 మంది, ఈ సంఘమే కారకులు అవుతారు. దయచేసి ఈ 19,000 మంది కస్టమర్స్కి నేను చెప్పేది, వాళ్ళ ధనదాహం కోసం, వాళ్ళ ప్రలోభం కోసం మీరు ఎంబడి పడిపోయి ఏమీ చేసుకోవద్దు. టోటల్ ఏమీ
రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు లోన్ కావద్దు, వాళ్ళకి సహకరించడం కాదు. మీరు డైరెక్ట్లీ సిఐడి ఆఫీస్కి వెళ్ళండి, జరిగే విపత్తులని తెలుసుకోండి. 100% ప్రాపర్టీ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంటుందంటేనే నమ్మండి. దీంట్లో నేను చేసిన లేదు. ప్రతి కోర్టు ఇచ్చిన పర్ఫెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఉంటే సమాజంలో నన్ను బతకనివ్వండి, నేను చేసుకునే వ్యాపారాలను చేసుకునివ్వండి. నేను మీకు ఏదైనా అడ్డుపడుతుంటే తప్పనుకోవచ్చు. నేను చేసేది ప్రతిదీ ఫస్ట్గా మీరు పేమెంట్ చెందాలనే ఉద్దేశంతో పర్ఫెక్ట్గా సర్వీస్ చేస్తున్నప్పుడు అలాంటి బతకనివ్వకుండా ఇలాంటి చర్యలు చేయడం అనేది అసలు రాక్షసత్వం అనేది. నేను ఎక్కడున్నానో, పాకిస్తాన్లో ఉన్నానో, ఇండియాలో కూడా అర్థం కాని చేజీలో వాట్సాప్లో కామెంట్ చేయడం కానీ ఇలాంటివి చాలా దుశ్చర్యలు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నా బాధను మీరు మా కస్టమర్స్ దేవుళ్ళకి తెలియజేస్తారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తాను. పాప మీద కూడా ఏదో ఫేస్బుక్లో, వాట్సాప్లలో పెడుతున్నట్టు కూడా తెలిసింది. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం వెళ్తున్నాను సార్. ఈరోజు నేను పోలీస్ వారి సపోర్ట్ తీసుకొని, సో వారి సహకారం, ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని చేసినా, ఎన్ని దుశ్చర్యలు చేసినా ఊరుకున్నాను. ఇక అదేమవుతుంది, నా చేతకంతనంలాగా ఈ సమాజంలో వాళ్ళు అది ఎలాంటి పదజాలం అంటే, ఒక పిల్లల్ని కానీ ఆ విధంగా ఫ్యామిలీ మీద కామెంట్ చేయడం అంటే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే పిల్లలు ఉన్నారని ఊహిస్తూ కనుక తెలుస్తుంది. అది అలాంటి పిల్లల ఫోటోలు వాట్సాప్లో పెట్టేసి అది ఎంతవరకు సమంజసమో ఒకసారి. మా పాప ఫోటోని వాట్సాప్ గ్రూపులో పెట్టేసి, నా ఫ్యామిలీ ఫొటోస్ని వాట్సాప్ గ్రూపులో పెట్టేసి దాని మీద కామెంట్స్ చేయటం. మనిషి ఒక బతుకు తిరుగుతూ ఉన్న మనిషిని సమాజంలో కూడా బతకడానికి వీలు లేకుండా కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చేసి మీరు ఎంత దుశ్చర్యలు చేయడం అనేది, ఒక మనిషిగా కడుపు కన్నంతిని ఏ వ్యక్తి చేయలేని చర్యలు మీరు చేస్తూ ఇలా చేయడం అనేది ఎంతవరకు, ఇది కూడా డిపార్ట్మెంట్ వారిని ఈరోజు అడగదలుచుకుంటున్నాను. వెళ్తున్నాను ఈరోజు. దాని మీద కూడా వాళ్ళకి వాళ్ళు చేసి ఏం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నష్ట దావా ఏమైనా వేసే అవకాశం? దాన్ని కూడా మా లాయర్ గారు అడ్వాన్స్ తీసుకుంటున్నాను సార్. తీసుకొని దీని వరకు ఎంతవరకు స్టెప్, ఎంతవరకు ఏంటంటే ప్రతి పని కూడా మనం ఎందుకులే చేయటం అని చెప్పేసి ఇప్పటివరకు ఎన్ని చర్యలు చేసినా సరే, విజయవాడలో నన్ను ఇబ్బంది పెట్టినా సరే, సో వైజాగ్లో నన్ను ఇబ్బంది పెట్టినా సరే, హైదరాబాద్ ఇబ్బంది పెట్టినా, ఇంకా నా ఏమన్నా తరుముతూ నేను ఎక్కడి వరకు పరిగెత్తగలను. బేసికల్గా నేను ఈరోజు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళాల్సి వస్తుందంటే వీళ్ళ టార్చర్ వల్లే. అక్కడ నిలదొక్కోలేకుండా సమాజం వ్యాపారం నాశనం చేస్తూ నన్ను బతకనీయకుండా పరిగెడుతున్న ఏమట టార్చర్ చేస్తున్నారు. వాళ్ళని తట్టుకోలేక నేను పరిగెత్తే ఓపిక లేదు. సో ఇక్కడి నుంచి నేను ఎదురు పోరాటం గవర్నమెంట్ వ్యవస్థ ద్వారానే, ఇక్కడ సమాజంలో బతుకుతున్నామంటే ఏ వ్యక్తి అయినా సరే బతుకుతున్నాడంటే మనం రక్షణ వ్యవస్థలో భద్రతా వ్యవస్థగా చట్టం, న్యాయం ఉన్నాయి కాబట్టి వారి ధైర్యంతోనే బతుకుతున్నాం. మనం ఎప్పటివరకు వారిని నేను ఆశ్రయించలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో నిరాశ్రయ స్టేజ్లో నేను వారిని ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. వారి సహకారంతో ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలో తీసుకుంటాను. రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉన్నాయి? లేవు సార్, రాజకీయ ఒత్తిడి ఏమీ లేవు. ఎవరికి కూడా వీళ్ళ వెనక ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చాలా మూర్ఖంగా, ఎలాంటి ధైర్యంతో, హక్కు లేకుండా చదువుకొని కూడా సిఐడి ప్రాపర్టీ వారి చేతిలో ఆస్తున్నప్పుడు ఒక వ్యక్తిని మనమేమి చేయకూడదని తెలిసినా, కోర్టు డైరెక్షన్లో ఉన్నప్పుడు మనమేమి బ్లాక్మెయిల్ చేయకూడదని తెలిసినా ఎంత ధైర్యంగా చేస్తున్నారంటే వారి వెనక ఎవరున్నారు అనేది నేను ఇంకంత ఆలోచించలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ యొక్క, మరి మీ ఇప్పుడు మీ మీద వచ్చినటువంటి పుకార్లకు కూడా కౌంటర్లు ఇచ్చడం కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈ రోజు నుంచి వెళ్తారా, లేకపోతే గట్ట వేచి ఉంచారు? ఈ రోజు నుంచి ఆ నిర్ణయం చేసుకోబట్టే ఇక ఎదుటిగా నాకు ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించకపోతే నేను మాట్లాడకపోతే ఏమవుతుందంటే, నిజంగా ఇది మొత్తం వీళ్ళు చెప్పేదంతా నమ్మకం నిజమేనేమో, అందుకే ఈయన మౌనంగా ఉన్నాడు. సమాజంలో ఎలా తయారు సార్, మౌనం అంగీకారం అయిపోతుంది. సో అలా కాకుండా మౌనం అంగీకారం కాదు, నేను చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉందని చెప్పి దానికోసం ఈ రోజు నుంచి ప్రతి చర్య స్టార్ట్ అవుతుంది. ఈ క్షణం నుంచే మొదటి స్టెప్పే మీ ఆశ్రయం కోరటం, సెకండ్ స్టెప్ చట్టబద్ధపరమైంది, థర్డ్ స్టెప్ న్యాయబద్ధమైంది. ఈ ఫ్యామిలీకి తెలిసిందా ఇలాగా వాట్సాప్లో వస్తుందని? లేదు సార్, వాళ్ళని తెలిస్తే వాళ్ళు పూర్తిగా కూడా చాలా సున్నితమైన సైకాలజీ ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి తెలిసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు తీసుకుని ఏదైనా అన్స్పెక్టెడ్ సమాజంలో మనం ఎంత పరుగుపోతున్నా అని తెలిస్తే కనుక వాళ్ళు ఏదన్నా చర్య తీసుకుంటే ఎవరు బాధ్యులు? సో వాళ్ళకి ఇంకా నేను తెలియలేదు, వాళ్ళని దూరంగా ఉంచుతున్నాను. రిలేషన్స్ కానీ మెన్నదమ్ములు కానీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళలో ఈ కామెంట్స్ చూసి ఎందుకు అనవసరం, నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు ఈ విధంగా. మనకు ఫ్రెండ్ సర్కిల్ కూడా నిజంగా కూడా ఈరోజు ఈ స్టెప్కి వచ్చానంటే కారణం, నేను ఎంత మెత్తగా సరే ఇలా ఫ్యామిలీ, మనం బతుకుతుందే ఫ్యామిలీ కోసం, వాళ్ళ పరువులు కూడా తీసి వాళ్ళని కూడా బజార్ని పెట్టే స్టేజ్కి వస్తున్నప్పుడు మనం ఎందుకు ఆగాలి అని చెప్పి ఫ్రెండ్స్ సహకారంతోనే ఈరోజు మీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇదే మరి కడమర్రపూడి సురేంద్రబాబు గారు చెప్పిన విషయాలు 2013 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటిదాకా మరి నా విధంగా వ్యక్తిగతంగా అయితేనేమే మరి జరిగినటువంటి కొద్దిపాటి చిన్న తప్పు విధం వల్ల ఆ రోజు జరిగినటువంటి విషయాలను మరి వాళ్ళకి ఆల్రెడీ కూడా వాళ్ళకి భూమి 247 ఎకరాల భూమి అనే అసెట్ ఉన్నది. మరి దానికి నేను అది చెల్లించలేని విధంగా మరి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సిఐడి వాళ్ళకి ఇస్తానన్నట్టు కూడా చెప్తున్నప్పటికీ కూడా అవి కొంతమంది కలిసి ఒక 15 మంది 20 మంది గ్రూపులు కట్టి నాకు ఇంకా ఎక్కువ అక్రమంగా కావాలని ఫోన్లు చేయడం కానీ, మెసేజ్లు చేయడం కానీ, అలాగనే మరి నా యొక్క ఫ్యామిలీ మీద కూడా వాట్సాప్లలో దుష్భాషలు ఆడుతూ వారు నన్ను ఇంకా మనోవేదనకు గురి చేస్తున్నారని తెలియజేశారు. చూసండి విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మిశ్రా.